హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఇన్ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకు తెలంగాణ హైకోర్టు నుంచి మనకు యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే మనకు హైకోర్టు నుంచి ఉద్యోగాలను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి అయితే ఈ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో మనకు టీఎస్పిఎస్సి క్యాలెండర్ చూసాము, ఏపీపీఎస్సి క్యాలెండర్ అయితే చూసాము. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా హైకోర్టు నుంచి రిక్రూట్మెంట్ జాబ్స్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. సో ఏ పోస్టులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియోని అయితే చూద్దాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు హైకోర్టు, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు యొక్క రిక్రూట్మెంట్ వెబ్సైట్. ఇక్కడ చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025 అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ మనకు జాబ్స్ కూడా రిలీజ్ అయ్యి దీని గురించి కూడా మనం ముందు వీడియోలో చూసుకుందాం. ఇక దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025 మనం జాబ్ క్యాలెండర్ అనుకోవచ్చు. సో ఇది తెలంగాణ హైకోర్టు బిల్డింగ్ చూసారు కదా, ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే, పార్ట్ ఏలో తెలంగాణ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాన్ టెక్నికల్ పోస్టులు. ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్టులు అయితే ఇక్కడ ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో పోస్టుల పేరు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్. టోటల్గా 1277 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి జిల్లాల వారీగా కోట్లలో అయితే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్, ఈ జాబ్ నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది. మనకు జనవరి 8వ తారీఖు నుంచి అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ టోటల్గా 1277 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 31వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఇది వాళ్ళకి ఇచ్చాడు. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్, ఎగ్జామినేషన్ అనేది తర్వాత చెప్తామని చెప్పారు. ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2025లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అవి నాన్ టెక్నికల్ పోస్టులు. ఇక టెక్నికల్ పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అలాగే టైపిస్టు, కాపీయిస్టు, ఇవి టోటల్గా 184 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా సేమ్ మనకు 8వ తారీఖు నుంచి, జనవరి 8 నుంచి జనవరి 31వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు హాల్ టికెట్స్ అనేది డేట్ అయితే చేస్తామని చెప్పారు. దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 2025లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక పార్ట్ బికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఇది కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్టు మాస్టరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీయిస్టు, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఇవి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ ద హైకోర్టులో. ఇవి ఇంతకుముందు మనం చూసుకున్నది ఏమో అయితే జిల్లాల కోర్టులో, ఇది మొత్తం హైకోర్టులో ఉంటుంది అన్నట్టు ఈ రిక్రూట్మెంట్ మొత్తం. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా పడింది మనకు జనవరి 1 నుంచి జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించి రూల్స్, జీవోస్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైనా ఈ కోర్టు జాబ్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే నేను ఈ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను, ఒకసారి మన ఛానల్లో అయితే చెక్ చేయండి. సో ప్రతిదానికి క్వాలిఫికేషను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, వాటి వివరాలన్నీ మనము రాబోయే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ మనకు జాబ్ క్యాలెండర్ తెలిస్తే సో ఉద్యోగాలు కూడా తెలుస్తాయనే ఉద్దేశం కొద్దిగా అయితే ఫస్ట్ అయితే జాబ్ క్యాలెండర్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.